హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో వస్తున్నాను. అదేంటంటే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. మనం రోజు యూజ్ చేసే మన సైన్స్ కానీ మన లైఫ్లో జరుగుతున్నటువంటి సైన్స్ కెమిస్ట్రీస్ ఏ విధంగా మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేది తెలియడానికి ఈరోజు టాపిక్ నేను ఎంచుకున్నాను. సో ఇప్పుడు కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్ ఎలా యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. చూసుకుంటే మనం డైలీ లైఫ్లో మనం బాగా యూజ్ చేసేది సోప్స్, డిటర్జెంట్స్, టూత్పేస్ట్, బ్లీచ్, ఇవన్నీ మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ కెమికల్స్తోనే తయారవుతున్నాయి. ఓకే, అలాగే కెమికల్స్లో కాటన్లో చూసుకుంటే మనం వేసుకునే బట్టల్లో కానివ్వండి కూడా కాటన్, సిల్క్, టెర్లిన్, ఇది కూడా కెమికల్స్తోనే తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫుడ్ అంటే బయోమాలిక్యూల్ నేచర్. ఇట్ మీన్స్ కెమికల్ సబ్స్టెన్స్ ఫౌండ్ ఇన్ లివింగ్ బాడీస్. చూసుకుంటే కనుక మనం తీసుకునే ఫుడ్ కూడా అదొక బయోమాలిక్యులర్ నేచర్. ఇట్ మీన్స్ కెమికల్ సబ్స్టెన్స్ ఫౌండ్ ఇన్ లివింగ్ బాడీస్. అవి ఏంటంటే చూద్దాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, లిపిడ్స్. ఓకే, అలాగే మెడిసిన్స్లో చూసుకుంటే ఆస్పిరిన్, యాంటీబయాటిక్, డెటాల్, ఇవి కూడా కెమికల్ కిందే వస్తుంది. అయితే కెమికల్స్లో మనం చూడాల్సింది ఏమిటంటే మెడిసిన్స్, ఫుడ్, సోప్ అండ్ డిటర్జెంట్స్, డై అంటే మన బట్టలకి వేసే డై, అట్లాగే రాకెట్ ఫ్యూయల్కి రాకెట్ పర్పులెంట్ అని ఒకటి ఉంటుంది, అందులో రాకెట్ ఫ్యూయల్ కూడా కెమికల్ని యూజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం దీంట్లోంచి ఒక్కొక్కటి చూద్దాము. ఇప్పుడు మెడిసిన్లో కనుక చూసుకుంటే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడాల్సింది మెడిసిన్లో కీమోథెరపీ. ఇది మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం. కీమోథెరపీ అనేది ఇది ఏంటంటే ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. అంటే కీమోథెరపీ దేనివల్ల యూజ్ అంటే డిసీజ్ ట్రీట్ చేయడం కానివ్వండి, లేకపోతే పెయిన్ నుంచి రిలీవ్ చేయడం కానివ్వండి, కీమోథెరపీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది మెడిసిన్ కింద కానీ డ్రగ్స్ కింద కానీ బాగా ఉపయోగపడుతుంది. దీని లోవర్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 100 నుంచి 500 mU వరకు ఉంటుంది దీని మాలిక్యులర్ యూనిట్. అయితే మీరు కనుక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కనుక చూస్తే కనుక మీకు అక్కడ ఆయన రాస్తారనమాట ఎంత ఎంజీ వాడాలి ఏంటి, ఏజ్ వైజ్గా ఉంటుందన్నమాట. సో ప్రిస్క్రిప్షన్లో అది రాసి ఉంటుంది. ఓకే, ఇది ఎలా ఉపయోగపడవచ్చు అంటే డిసీజ్ కనుక డయాగ్నోస్ చేయడం కానివ్వండి, అట్లాగే ట్రీట్మెంట్ చేయడం కానివ్వండి, అట్లాగే టీకా అంటారు. టీకా అంటే మనకి ముందుగానే రాకుండా ఉండటానికి చిన్నప్పుడే మనకి టీకా వేయడం జరుగుతుంది, కాబట్టి ఆ విధంగా కూడా మనకి ఈ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు అకార్డింగ్ టు ద సొసైటీ అండ్ లా, సొసైటీ వేరు, లా వేరు. సొసైటీ అంటే మనం లా అంటే ఏదైతే ఇలా చేయకూడదు అనేది ఒక స్ట్రాటజీ ఏదైతే ఉందో, సో అది దాన్ని లా అంటారు. సొసైటీ వేరు, లా వేరు. యాజ్ పర్ ద మెడిసిన్ ఏ విధంగా ఉన్నది అంటే ఇట్ షుడ్ గివ్ రిలీఫ్ ఫ్రమ్ పెయిన్ అండ్ డిసీజ్. ఇప్పుడు మనకి ఏదైనా ఎలర్జీగా కానివ్వండి, లేకపోతే ఒక డిసీజ్ ఏదైనా మనకి వచ్చిందనుకోండి, దాని మెడిసిన్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే అది పెయిన్ లేకుండా ఇవ్వాలి. అలాగే డిసీజ్ కూడా ఏదైతే ఉందో అది తగ్గిపోయేటట్టు, సో డయాగ్నోస్ చేసే విధంగా తగ్గిపోయేటట్టు విధంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇట్ షుడ్ బి సేఫ్ టు యూస్. అట్లాగే ఇట్ షుడ్ బి లిటిల్ ఆర్ నో టాక్సిసిటీ అంటే పాయిజనస్. సో మనకి తీసుకునే ముందు ఈ టాక్సిసిటీ అనేది పాయిజనస్గా ఉండకూడదు అనేది ఒక లా అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండకూడదు. యాక్చువల్గా మెడిసిన్, డ్రగ్స్ అని అంటారు, కానీ మెడిసిన్ వేరు, డ్రగ్ వేరు అండి. యాక్చువల్గా సొసైటీ లా ప్రకారం మెడిసిన్ డ్రగ్ రెండు కలుపుకునే మెడిసిన్ అనేది ఒక సైడ్ చూసుకుంటే కనుక ఈ లా అనేది, ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలనేది ఒక రూల్ అనేది అప్పుడు ఉండేది. ఈ మెడిసిన్ అనేది ఇలా ఫాలో అవ్వాలనేది. సో నెక్స్ట్ చూస్తే ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసిన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మలాజికల్ యాక్షన్. సో ఫార్మలాజికల్ యాక్షన్ ప్రకారం క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసిన్ అనేది క్లాసిఫై చేశారు. ఇప్పుడు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మలాజికల్ యాక్షన్ ప్రకారం చూస్తే అసలు ఫార్మలాజికల్ అంటే ఏంటి అంటే
ఫార్మా అంటే మెడిసిన్, లాజిక్ అంటే వాటి తాలూకా యాక్షన్ ఏంటనేది, ఆ మెడిసిన్ తాలూకా యాక్షన్ ఏంటనేది ఈరోజు మనం ఈ క్లాసిఫికేషన్ చూద్దాం. సో యాంటీపైరెటిక్ అంటే పైరెటిక్ అని అనగానే మనకి గుర్తు రావాల్సింది హై టెంపరేచర్. పైరెటిక్ అనేది హై టెంపరేచర్, యాంటీ అనేది హై టెంపరేచర్ తగ్గించేదాన్నే యాంటీ అంటారు అనమాట. సో యాంటీపైరెటిక్ అంటే ఏదైతే హై టెంపరేచర్ ఉందో తగ్గించేదాన్ని యాంటీపైరెటిక్ అని అంటారు. దీన్ని ఎక్కువగా మనం ఫీవర్స్కి కానీ దీనికి కానీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. రెడ్యూస్ ఫీవర్ ఫ్రమ్ ద బాడీ, అది యాంటీపైరెటిక్. నెక్స్ట్ ఎనల్జెసిక్ ఏంటంటే ఇప్పుడు మనకు పెయిన్ ఏదైతే ఉందో, ఇప్పుడు స్టమక్ పెయిన్ కావచ్చు, లేకపోతే హెడేక్ కావచ్చు, ఏదైనా మనకి ఇప్పుడు పెయిన్ ఒకటి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒకప్పుడు బ్రూఫిన్ అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ ఏదైతే వాడుతూ ఉంటామో, పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్లో కానివ్వండి, లేదా పెయిన్ కిల్లర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎనల్జెసిక్ అంటే రెడ్యూసెస్ పెయిన్ ఫ్రమ్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మైక్రోబియల్ ఏంటంటే మనం ఏదైతే మైక్రో అంటే చాలా చిన్నవి, మన కళ్ళతో మనం చూడలేని దాన్ని మైక్రోస్కోప్తోనే చూసేదాన్నే యాంటీమైక్రోబియల్ అంటారు. సో వాటిని ఏంటంటే కాన్స్ విత్ అవర్ విజిబుల్ ఐస్. దానికి ఏంటంటే రిమూవ్ డిసీజెస్ కాస్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్. ఇప్పుడు ఏదైతే మన బాడీలో వైరస్ ఏదైనా, ఇప్పుడు చూస్తే కరోనా అనేది కూడా ఒక వైరస్ అని అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో లైక్ యాంటీ బ్యాక్టీరియల్ అనమాట, అదొక టైప్ ఆఫ్ యాంటీమైక్రోబియల్. ఓకే, నెక్స్ట్ యాంటీసెప్టిక్ అంటే దోస్ మెడిసిన్స్ విచ్ కెన్ సప్రెస్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ యాంటీమైక్రోబియల్ని ఈ యాంటీసెప్టిక్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాంటీమైక్రోబియల్ ఏంటంటే ఏదైతే ఒక వైరస్ కానీ, ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఏదైతే బాడీలో ఎంటర్ అయిపోయిన దాని తర్వాత దాన్ని బయటికి తీయడానికి, బయటికి వెళ్ళడానికి ఇది యాంటీమైక్రోబియల్ అనేది మెడిసిన్ అనేది యాంటీమైక్రోబియల్స్ అనేది వాడతారు. యాంటీసెప్టిక్ ఏంటంటే మనకి యూస్ఫుల్గా, మనం ఇప్పుడు ఏదైనా కింద పడ్డామని అనుకోండి, చేసేది ఏంటి, ఏదైనా యాక్సిడెంట్ కానీ అయినప్పుడు వెంటనే సెప్టిక్ అవ్వకుండా ఒక ఇంజెక్షన్ వేస్తారు. ఎందుకంటే లోపల ఏదైనా వైరస్ కానివ్వండి, ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ బయటకు లోపల గ్రోత్ని, అంటే అవి లోపల వెళ్ళి క్రమంగా గ్రోత్ పెరగకుండా ఆపడానికి ఈ యాంటీసెప్టిక్ అనేది ఇంజెక్షన్ ద్వారాగా వేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసిన్ నెక్స్ట్ చూస్తే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసిన్లో ఆన్ ద బేసిస్ ఆఫ్ మోడ్ ఆఫ్ వర్కింగ్. ఇప్పుడు దాకా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మలాజికల్ చూసాము. ఇప్పుడు ఆన్ ద బేసిస్ ఆఫ్ వర్కింగ్, ఎలా వర్క్ చేస్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక యాంటీహిస్టమిన్ తీసుకున్నాం. హిస్టమిన్ అంటేనే ఒక ప్రోటీన్. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్నటువంటి కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి. సో ఆ రిసెప్టర్స్ ఏంటంటే, రిసెప్టర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే, బాడీ రిసెప్టర్స్లో సెన్సరీ రిసెప్టర్స్ అంటే ఐస్, ఇయర్స్, ఎక్స్టర్నల్ రిసెప్టర్స్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ బాడీ, మన బయట ఉన్న ఫీల్ అవుతున్నటువంటి అవుట్ సైడ్ ఆఫ్ బాడీ పెయిన్, ప్రెషర్, హీట్ అనేది ఎక్స్టర్నల్ రిసెప్టర్స్. అట్లాగే ఇంటర్నల్ రిసెప్టర్స్ ఏంటంటే లోపల బ్లడ్ ప్రెషర్, బ్యాలెన్స్, ఎనర్జీ, యూజ్, హార్ట్ బీట్, ఇవి ఇంటర్నల్ రిసెప్టర్స్. అయితే ఏమవుతుందంటే ఈ హిస్టమిన్ అనే ప్రోటీన్ ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక వైరస్ కానీ ఏదైనా ఒకటి మనకి అటాక్ అయినప్పుడు వెంటనే కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి. లైక్ ఎట్లా అంటే ఇన్ఫ్లమేషన్, అంటే స్కిన్ అనేది బర్నింగ్ లాగా కనిపించడం, ఇన్ఫ్లమేషన్గా కనిపించడం, అట్లాగే స్కిన్ అనేది చేంజ్ అవుతుంది. మనకి ఆ పార్ట్ అనేది, ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ అనేది కొంచెం దెబ్బ తగిలినప్పుడు ఏ విధంగా కొంచెం వాసినట్టు కానీ, లేకపోతే ఇన్ఫ్లమేషన్స్, ఇవన్నీ మనకి కనబడతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడు ఈ హిస్టమిన్ అనేది ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఆ రిసెప్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదైతే అటాక్ అవుతుందో అక్కడ రిసెప్టర్స్ని క్లోజ్ చేసేస్తుంది. ఎక్కడ? ఈ ఎక్స్టర్నల్ రిసెప్టర్స్. ఎందుకంటే అవుట్ సైడ్ ఆఫ్ బాడీ కాబట్టి అక్కడ మనకి ఎక్కడైతే మనకి ఏదైనా గాయమైనట్టు అనిపించినప్పుడు ఏమవుతుందంటే ఈ యాంటీహిస్టమిన్ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రిసెప్టర్స్ క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? ఎఫెక్ట్ అవ్వడం జరగదు, మెల్లిగా అది క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది మోడ్ ఆఫ్ వర్కింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసిన్లో ఇంకోటి ఆన్ ద బేసిస్ ఆఫ్ కెమికల్ స్ట్రక్చర్. ప్రతి డ్రగ్కి ఒక కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ కొన్ని డ్రగ్స్కి ఏంటంటే సిమిలర్గా ఒకే కెమికల్ స్ట్రక్చర్లా కలిసి ఉంటాయి.
అవి ఎలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డ్రగ్స్ తీసుకున్నాం. సల్ఫర్ డ్రగ్స్ ఒక కెమికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. కొన్ని వీటితో కలిసి ఉంటాయి అన్నమాట. వాటిని సల్ఫర్ డ్రగ్స్ అంటారు. ఇప్పుడు మనం చూస్తే యాంటీ మైక్రోబియల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అవి సల్ఫర్ డ్రగ్స్ అనమాట. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే మనం కొన్ని మెడిసిన్ తీసుకునేటప్పుడు ఒకే డ్రగ్స్ ఉంటాయన్నమాట, ఒకే కాంబినేషన్తో. సో అది ఆ విధంగా అనమాట సల్ఫర్ డ్రగ్స్. సో ఇవేంటంటే దోస్ కెమికల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ కెమికల్ స్ట్రక్చర్ విల్ బీ ఇన్ సేమ్ ఫార్మలాజికల్ గ్రూప్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసిన్లో ఇంకోటి ఆన్ ద బేసిస్ ఆఫ్ మాలిక్యులర్ టార్గెట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ మాలిక్యులర్ టార్గెట్ అంటే ఇప్పుడు మన బాడీలో బయోమాలిక్యూల్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ ఇవి ఏం చేస్తాయంటే ఒక పర్టిక్యులర్ ఏదైతే దేని మీదైనా కార్బోహైడ్రేట్స్ అందుబాటు కార్బోహైడ్రేట్స్లో కానీ లేదా ప్రోటీన్ కావాల్సిన ప్రోటీన్లో కానీ ఫ్యాట్లో కావాల్సిన ఫ్యాట్లో కానీ కావాల్సిన క్వాంటిటీ మాత్రమే ప్రొవైడ్ చేసే దాన్నే ఆ టార్గెట్ చేస్తున్నాం కొన్ని మెడిసిన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మాలిక్యులర్ టార్గెట్ అనమాట. ఏంటంటే అంటే మెడిసిన్ విచ్ హ్యాస్ పర్టిక్యులర్ బయోమాలిక్యులర్ టార్గెట్. దాని పర్టిక్యులర్ బయోమాలిక్యులర్ టార్గెట్ ఒక కార్బోహైడ్రేట్ అంటే ఒక దాని మీద పనిచేస్తుంది, లేదా ఒక ప్రోటీన్ మీద పనిచేస్తుంది, ఒక ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ మీద పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ అంటే ఇప్పుడు దాదాపు మనకి స్లిమ్మింగ్ సెంటర్స్ కానివ్వండి ఇవి చూస్తే ఏంటంటే మేము ఫ్యాట్ కరిగిస్తామంటే దే ఆర్ ఓన్లీ వర్కింగ్ ఆన్ ఓన్లీ ద పర్టిక్యులర్ బయోమాలిక్యులర్ టార్గెట్. ఒక ఫ్యాట్ మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. అట్లా విధంగా అనమాట, అలా విధంగా చేయడం జరుగుతుంది. సో ఇదండి మన ఎవ్రీడే కెమిస్ట్రీ ఎవ్రీడే ఇన్ లైఫ్. మన లైఫ్లో డే టు డే లైఫ్లో ఎట్లా ఉపయోగపడతాయి, ఎలాగా ఏ సోర్సెస్ నుంచి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది టాపిక్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కన గంట సింబల్ వస్తుంది, సో ప్రెస్ చేయండి. సో దట్ డే టు డే అప్డేట్స్ మీకు వస్తాయి. మేము ఎప్పుడైనా అప్డేట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.